నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి కీసర్కి వెళ్లే రోడ్ లో ఉంది. జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనకి ఇల్లు వచ్చేసి చాలా దగ్గర ఉంది. మెయిన్ రోడ్ కి నాగారంలో ఉంటుంది, బట్ నాగారం నుంచి కీసర్ రోడ్ కి అంటారు మనం, బట్ నాగారంలో ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్ కి 400 మీటర్ డిస్టెన్స్ లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా దగ్గర. మనకి ఇల్లు కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకాలిటీలో ఉంది. లొకాలిటీ కూడా చూడండి, చాలా మంచి నీట్ లొకాలిటీ, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, చాలా మంచి లొకాలిటీ అండి. ఇంకోటి ఇది రన్నింగ్ రోడ్ అండి. మనకి నాగారం నుంచి రన్నింగ్ రోడ్ కూడా చాలా దగ్గర. ఇది రోడ్కి, ఈ రోడ్కి 400 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. నా వీడియో చివరికి చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ మన ఇంటి డీటెయిల్స్ లోకి ఎంటర్ అవుతామండి. మనం వచ్చేసి ఇల్లు వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్, ఫుల్ LRS పేడ్ అండి. మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది. కింద 2 BHK, పైన 2 BHK. మనకి డైమెన్షన్ వచ్చేసి 33-45 డైమెన్షన్ సైజ్. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి. కనిపించేంత 30 ఫీట్ రోడ్. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంట్లోకి ఎంటర్ అవుతే మనకి ఇంట్లో డీటెయిల్స్ లోకి ఎంటర్ అవుతే మంచి లొకేషన్ అండి. మనకి ప్రైమ్ లొకేషన్. మనకి అది కాకుండా మంచి నీట్ లొకాలిటీ. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ గ్రానైట్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చాలా బాగుంది. చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా ర్యాంప్ అండి. కార్ పార్కింగ్ కి ర్యాంప్ ఇచ్చాడు. ర్యాంప్ కూడా మొత్తం మన ఏమంటారు గ్రానైట్ వర్క్ ఇచ్చండి. గ్రానైట్ వర్క్ అండి. ఇదంతా బాగుంది. గ్రానైట్ వర్క్, ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. కనిపించింది గ్రానైట్ వర్క్. ఎదురుగా కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు మంచి ఏమంటారు టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు. టైల్స్ వర్క్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసరికి మనకి మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా ఎదురుగా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ చేశాడండి. మొత్తం ఇంట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇచ్చాడండి. రైట్ సైడ్ లో స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. మనకి అక్కడ వాష్ ఏరియాస్ ఉందండి ఆ ప్లేస్ లో. ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి చిన్న ఏమంటారు ప్లేస్ అండి. ఇదే మన మనుషులు నడుచుకుంటూ వెళ్ళడానికి వరండా లాగా చిన్న బ్యాక్ సైడ్ అండి. ఇదంతా వరండా చూడండి. ఇదంతా వరండా అండి. మనకి ఇక్కడ బోర్ కనెక్షన్ ఉంది, ప్లస్ సంప్ కనెక్షన్ కూడా ఉందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మొత్తం చూడండి ఎంత రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించేంత రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. మనకి ఇదంతా సెట్ బ్యాక్ ఏనండి. చూడండి ఇదంతా సెట్ బ్యాక్ ఇచ్చాడు. చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. మనకి చూడండి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. లొకేషన్ కూడా చాలా బాగుంది. నాగారం మెయిన్ రోడ్ కి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్ లో ఉందండి. ఇప్పుడు ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. ఇంకా మీరు ఓకే అనుకుంటే మొత్తం క్లీన్ చేసి, వాష్ చేసి, అంతా నీట్ చేసి, ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ ఉన్నాయో, ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్, డోర్స్ ఫిట్టింగ్, అవన్నీ క్లియర్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఎదురుగా మనకి ఇదంతా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుందండి. ఇక్కడ గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయండి. మనకి ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. సింగిల్ గా ఉంటే సింగిల్ వస్తుంది, డబుల్ డోర్ కావాలంటే డబుల్ డోర్ వస్తుందండి. మనకి చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మీరు చూసేంత హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి హాల్ అండి. ఈ ప్లేస్ ఈ ఆర్చ్ నుంచి అటు సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది. బట్ మొత్తం హాల్ కమ్ డైనింగ్ హాల్ లాగా చెప్పేసాను నేను. చూడండి కన్స్ట్రక్షన్ విధంగా చూడండి. క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడండి. మనకి ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూస్తే ఇది వచ్చేసి మనకి ఆర్చ్ అండి. మనకి ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చాడు డిజైన్ తోని. ఇదంతా మనకి టీవీ షెల్ఫ్ వస్తుంది. ఈ ప్లేస్ లో మనకి టీవీ షెల్ఫ్ ఇస్తాం మనం. టీవీ షెల్ఫ్ ఇక్కడ లేదండి, ఇక్కడ వచ్చింది టీవీ షెల్ఫ్. ఇది టీవీ షెల్ఫ్ అంటే మనకి టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గా ఇచ్చాడు డిజైన్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ ఇది కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చాడు. పైన ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసరికి అండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. చాలా మంచి డిజైన్ తోని. ఇది వచ్చేసి ఇక్కడ హాల్ అండి. దీని పక్కనే డైనింగ్ హాల్. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చాడండి. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ ఇది కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి. ఇది వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. ఈ ప్లేస్ లో రైట్ సైడ్ లో వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది. ఎక్కడ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి. ఇది వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి ఇంటి పైన లోన్ కూడా వస్తుంది. మనకి
ఇది రెడీ టు మూవ్ హౌస్. దీని ఆపోజిట్ దీనిలో డైనింగ్ హాల్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి కిచెన్ వచ్చి కిచెన్ లో పక్కనే పూజ గది కూడా ఇచ్చాడండి మనకి. ఇదంతా పూజ గది అండి, కనిపించేంత పూజ గది. చూడండి పూజ గది చాలా బాగుంది, మంచి నీట్ గా ఇచ్చాడు. పూజ గది వచ్చేసి చాలా మంచి పూజ గది ఇచ్చాడు. ఇదంతా మనకు కనిపించేదంతా మనకి ఇంకోటి ఏమంటారంటే కిచెన్ అండి. కిచెన్ లో మంచి టైల్స్ ఒకటి చాలా మంచిగా ఇచ్చాడు. టైల్స్ ఒకటి చాలా బాగుంది. టైల్స్ ఒకటి చూడండి ఎంత బాగుందో, మంచిగా ఇచ్చాడు. ఇది వచ్చి పైన లోర్ ఫుడ్ ఇచ్చాడు, మనకి సామాన్ పెట్టుకునే లోర్ ఫుడ్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్. దీని పక్కన వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అండి మనం దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇండియన్ వస్తుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ లో వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మన ఇండియన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా పక్కనే ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి కామన్ మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ చాలా మంచి నీట్ గా కట్టాడండి మనకి. చూడండి క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచి డిజైన్ తోని కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ క్వాలిటీ విధంగా కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చాడు మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో. చూడండి చాలా బాగుంది. దీనికి బాత్రూమ్ దీనికి కామన్ గా బాత్రూమ్ కూడా ఇచ్చి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. హైట్ కూడా చాలా బాగుంది అండి. హైట్ విధంగా కూడా చాలా మంచి హైట్ ఇచ్చాడు. లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ వస్తుందండి. దీని సరికి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి డిజైన్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డిజైన్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి. దీంట్లో కూడా సేమ్ అదే క్వాలిటీ అండి. చూడండి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. బట్ మనకు నచ్చిన కలర్స్ కావాలంటే కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అండి. మనము నచ్చిన కలర్స్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు. వైట్ కోట్ ఒకటే పెయింటింగ్ అయిపోయింది కాబట్టి నచ్చిన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి లోర్ ఫుడ్ ఇచ్చాడు పైన. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం చూసింది మనం పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుంటుందో. మంచి నీట్ వ్యూ అండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీలో. మనకి డస్ట్ ఉంది, ఇంకా కస్టమర్స్ ఇంకా చాయిస్ విధంగా అని చెప్పి ఒకటే కోట్ పెయింట్ చేశారు కాబట్టి అలా డస్ట్ గా అనిపిస్తుంది. మనం ఓకే అనుకుంటే చేంజెస్ చేయిస్తారండి మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం. ఇదంతా వద్దురుగా కనిపించేంత వరండా అండి. వరండా పైన వచ్చేసరికి మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పైన వరండాలో పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాడు. ఇదంతా వరండా అండి కనిపించేంత. వరండాలో కూడా మనకి ఇక్కడ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాండి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి ఎంత బాగుందండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. దీని ఆపోజిట్ లో మనకు స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎంత సెట్ బ్యాక్ అండి మనకి. ఇక్కడ రైట్ రౌండ్ ఇక్కడ వరకు మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. అది వచ్చి స్కూల్ అండి, మనకి కనిపించే స్కూల్ అండి. అక్కడ ఆ ప్లేస్ లో స్కూల్ అది స్కూల్ అండి, కనిపించే స్కూల్. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది హౌస్ వచ్చేసి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనము ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి లొకేషన్ విధంగా కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత మంచిగా ఉంటుందో. వ్యూ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి వ్యూ వచ్చేసి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇదంతా టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చాడు. టైల్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనకి గ్లాసెస్ వస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది అండి. దీంట్లో మనకి ఇది హాల్ అండి, గెస్ట్ హాల్. అది హాల్ వస్తుంది, ఇది గెస్ట్ హాల్ వస్తుంది. అక్కడ డైనింగ్ హాల్ వస్తుంది. ఈ గెస్ట్ హాల్ లో మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అది కాకుండా కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి సేమ్ అండి. కింద ఎలా ఉందో అలా కూడా పైన కన్స్ట్రక్షన్ చేశాడు. క్వాలిటీ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ క్వాలిటీతోని కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని ఎంత టైల్స్ వర్క్ అండి మనకి. ఇదంతా మనకి వైట్ మార్బుల్ అండి, మనకి కనిపించింది వైట్ మార్బుల్. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్లో కూడా మళ్ళీ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ వస్తుంది. దీంట్లో కూడా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. ఇక్కడ కూడా చాలా మంచి డిజైన్ చేశాడు క్వాలిటీలో. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. దీనికి ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఆర్చ్ కూడా చాలా మంచి నీట్ ఆర్చ్ ఇచ్చాడు. ఆర్చ్లో కూడా చాలా బాగుంది. డిజైన్ విధంగా డిజైన్ క్వాలిటీలో కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. ఇదంతా ఇక్కడ అండి మనకి. దీని ఆపోజిట్ లో మనకి ఇది బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్. ఇది ఇండియన్ వస్తుందండి మనకి. ఇండియన్ అన్న వెస్టర్న్ అని ఇస్తాడు.
దీంట్లో ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచిగా ఇచ్చాడండి. మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చూడండి ఎంత బాగుందో, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ అంటే చాలా బాగుందండి క్వాలిటీ విధంగా కూడా. చూడండి ఇదంతా మనకి బెడ్రూమ్ సైజు కూడా చాలా మంచిగా ఇచ్చాడండి, పెద్దగా ఉన్నాయి. బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ విధంగా కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి బాగుందండి, చాలా మంచిగా ఇచ్చాడు. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్ తోని చాలా మంచి క్వాలిటీతో చేశాడండి. మనకు వచ్చేసి దీనికి కూడా మనకి ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, మనకి చాలా పెద్దగా ఉంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడండి. దీనికి వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. దీనికి కూడా వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ ఇస్తే దాని కూడా వెస్టర్నే రావచ్చు అండి. కామన్ బాత్రూమ్ కూడా చూడండి దీనికి కూడా వెస్టర్నే రావచ్చు. ఇది వచ్చేసి 2 సైడ్స్ బెడ్రూమ్ తీశారు. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి ఈ డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అక్కడ కన్స్ట్రక్షన్ లో క్వాలిటీలో కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ ఇది కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మీరు చూసినంత డైనింగ్ హాల్ ప్లేస్, డైనింగ్ హాల్ ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి దీంట్లో ఆపోజిట్ దీనికి డైనింగ్ హాల్లోనే కిచెన్ ప్లస్ పూజ గది అండి మనకి కనిపించింది. పూజ గది ఇదంతా కిచెన్ అంటే కనిపించేది. కిచెన్ లో కూడా ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చాడండి కిచెన్. దానిపైన మనకి లోరో ఫుడ్ ఇచ్చాడు. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి. మీరు చూసారు అండి, కిచెన్ చూసారు, పూజ గది చూసారు, డైనింగ్ హాల్ చూసారు, హాల్ చూసారు, గెస్ట్ హాల్ కూడా చూసారు, వరండా కూడా చూసారు. మనం 2 బెడ్రూమ్స్ కూడా చూపించాను. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, టెరెస్ పైకి. టెరెస్ పైన వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామంటే మనం వచ్చేసి టెరెస్ పైన వ్యూ అండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి కనిపించేది మీకు. చూడండి టెరెస్ పైన వ్యూ అండి. లొకేషన్ కూడా చూడండి అండి ఎంత బాగుందో. ఇంటి సార్ డీటెయిల్స్కి వచ్చేసరికి నాగారం మెయిన్ రోడ్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అంటే 400 మీటర్ డిస్టెన్స్ లో ఉన్న హౌస్. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 33x45 30 feet రోడ్. ఫుల్ LRS పేడ్ అండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. టోటల్ బిల్డింగ్ SFT వచ్చి 2700 SFT G+1 కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్ వచ్చేసరికి 1,40,00,000 చెప్తున్నానండి. 1,40,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.